కులమేవ అజరామరం అన్నారు. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగములో మానవులు తరించటానికి చాలా పనులు చేయవలసి వచ్చేది. ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనం. ఇదే కృతయుగంలోనో త్రేతాయుగంలోనో ద్వాపర యుగంలోనో ఉంటే మానవులు ముక్తి పొందడానికి చాలా నియమాలు పెట్టారు. తెల్లవారుజామున లేవాలి, తలారా స్నానాలు చేయాలి, మధ్య మధ్యలో ఉపవాసాలు ఉండాలి, శివరాత్రి లాంటి పర్వదినాలు వస్తే జాగరణ చెయ్యాలి, స్మరణ చెయ్యాలి, కిందే కూర్చోవాలి. మధ్య మధ్యలో అనేక రకాల నియమాలు, వ్రతాలు, ఉపవాసాలు, శౌచాలు, తీర్థాలు, దానాలు, గురుసేవలు ఒకటి కాదు, నిరంతరం నియమాలతో ఉంటే కానీ కృత త్రేతాద్వాపరములలో మానవులు తరించలేరు. కానీ కలియుగములో ఇన్ని ధర్మములు లేవట. కలవు ధర్మస్తు కేవలం. కలియుగములో ఒక్క ధర్మం ఉన్నది. ఏమిటా ధర్మం? పురాణశ్రవణాత్. పురాణము వినడము కంటే నృణాం నరులకు అపరహ ధర్మ న విద్యతే. మరో ధర్మం లేదు. అందుకే కలియుగంలో వాళ్ళు అదృష్టవంతులండి. ఎందుకు గురువులు నాయనలారా పురాణములు చెప్పించండి లేక వినండి అని ఎందుకంటున్నారంటే కలియుగములో మానవులు సులభముగా తరించడానికి ఒక్క ఉపాయం ఉన్నది. అది పురాణము వినడమే. పురాణము విన్నవాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. పురాణం వినడానికి ఎక్కువ శ్రమ అక్కర్లేదుగా. ఒక యజ్ఞం చేయాలంటే ఖర్చు, ఓ గుడి కట్టించాలంటే చాలా ఖర్చు కావాలి, అనేక రకాల వ్రతాలు చేయాలంటే వాటికి చాలా ఖర్చు ఉంటుంది, కష్టాలు ఉంటాయి. కాబట్టి కలియుగములో మానవులు తరించడానికి సులభోపాయం పురాణ శ్రవణమే. అందుకే ఆయన ఇంకొకటి లేదన్నాడండి. పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం అంటే అపరహ ధర్మ. పురాణము వినడము కంటే మరొక ధర్మము నృణాం నరులకు న విద్యతే లేదు. పురాణము వినడం అంత సులభమైన మార్గము లేదు. పురాణం వినడం వల్ల మాత్రమే తరిస్తారు. ఇది వినడం వల్ల తరించనివాడు ఇంకా ఎన్ని చేసినా తరించనివాడు. అద్భుతంగా చెప్పాడు ఇక్కడ సూతుడు దేవీ భాగవత మహిమలో ప్రారంభంలో. సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం సకృత్పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరః. నిరంతరం శ్రద్ధతో వేదములన్నీ వినడం వల్ల ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము మీకు రావాలని ఉందా?